MG9 న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు. ఎమ్మెల్యే జారే చంద్రగొండ మండలంలో పలువురికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కులను స్వయంగా లబ్ధిదారుల గృహాలకు వెళ్లి పంపిణీ చేశారు. తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు జారే ఆదినారాయణ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, CMRF చెక్కులను పంపిణీ చేసి ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే జారేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు అందజేసిన దాఖలాలు లేవని, ప్రతి లబ్ధిదారునికి చెక్కు అందజేసే వారి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యేకు ఎంతో రుణపడి ఉంటామని అన్నారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు లేవని, వాటిని మంజూరు చేయాలని కోరారు. దానికి స్పందించిన ఆయన వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల MDOB అశోక్, తహసీల్దార్ సంధ్య, వాణి మరియు పలు శాఖల అధికారులు, అనధికారులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు బొజ్జియా నాయక్, ఎంపీపీ బానోత్ పార్వతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధారం గోవిందరెడ్డి, క్లాస్ A1 కాంట్రాక్టర్ ఉప్పతల ఏడుకొండలు, జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, ఫజల్ బక్షి, ఎంపీటీసీలు లంక విజయలక్ష్మి, బూక్యా రాజీ, మాజీ ఉప సర్పంచ్ రామారావు, NSUI అధ్యక్షులు వాసిం పాషా, బన్నీ నాగరాజు, బుర్రా సురేష్, సంకా శివ, ఆళ్లకుంట రామ్దాస్, చాపలమడుగు మనోహర్ తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. మీరు వచ్చారు కూడా సార్ రామారావు మొన్న ఈ కలవడు రాసిన పోల్స్ కాదు నాకు మొత్తం ఎస్టిమేట్ వేస్తా నేను చెప్పిన ఒక్కోటి 60,000 దాకా పడుతుంది ఇంకొక 4 ఉన్నాయి సార్. మొన్న ఒక అమ్మాయి సార్ మీరు వచ్చారు చూసారా? చాలా ఉన్నాయి ఇక్కడ చెప్పులు నాయకత్వంలో రైతు భరోసాగా రైతుకి వెన్నుదన్నుగా ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతు రుణమాఫీ చేయడం చాలా ఆశించదగ్గ విషయం. ఈరోజు రైతులందరూ కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు అండగా ఉంటుందని ఆనాడు మరి ప్రచారంలో బాగా ఇచ్చినటువంటి మాటకు మడమ తప్పకుండా ఈరోజు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే రైతు భరోసాకి జరిగినటువంటి ప్రచారం వారి ఇచ్చిన మాటకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు వారు రుణమాఫీ చేయడం జరిగింది. వారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న జరిగినటువంటి బడ్జెట్లో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన బడ్జెట్ ని అన్ని సామాజిక వర్గాలకి అనుగుణంగా ఆయా రంగాల ఉత్పాదకతను పెంపొందించే విధంగా అన్ని రంగాల్లో ముందు ఉండే విధంగా మంచి రూపకల్పన చేసి అద్భుతమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు మా తరఫున వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రాన్ని విస్మరించింది. ఎందుకంటే ఆనాడు బైఫర్కేట్లో ఏపీ రీఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఏదైతే చట్టంలో రూపొందించబడినటువంటి అంశాలని పక్కన పెట్టి మరి మనకి వెన్నుపూడు పొడిచినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వెంటనే దాన్ని కూడా సమూలంగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటాని వెంటనే వారు స్పందించి తెలంగాణకు కూడా బడ్జెట్ని, స్పెసిఫిక్ బడ్జెట్ని, రీఆర్గనైజేషన్ బడ్జెట్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను.